నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎట్లా దాన్ని కొంచెం తేలికగా అర్థం చేసుకుందాం అనేటువంటి విషయంగా మనం శ్రవణం చేసుకుంటూ ఉన్నామబ్బా. ఏంటి అసలు ఏంటి భగవద్గీత ఏంటి? మొత్తం టోటల్గా భగవద్గీతని ఉపనిషత్తుల సారాన్ని ప్లస్ బ్రహ్మసూత్రాల్ని భగవద్గీతను కలిపి ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానం అంటే ఏం లేదు, ప్రయాణం అని అర్థం అంటారు. నార్మల్గా ఏంటి, ముందు కొంచెం ఉపనిషత్తులు పైపైన అర్థం చేసుకొని ఆ తర్వాత కొంచెం బ్రహ్మసూత్రాలు కూడా అండర్స్టాండ్ చేసుకొని లాస్ట్లో కనుక భగవద్గీత చదివితే దాన్ని మంచిగా అనుభవానికి తెచ్చుకోవచ్చని మన మహానుభావులు, మన గురువులు, ఋషులు చెప్తారు. కాకపోతే ఏంటంటే అన్ని ఉపనిషత్తులు సారాన్ని గ్రహించి రాసినదే భగవద్గీత. ఆ తర్వాత అందులో ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి, మొత్తం టోటల్గా ఏంటి, మన ఋషులు వాళ్ళు పరమాత్మ తత్వానికి దగ్గరగా ఉండి దర్శించి కొన్ని రిసీవ్ చేసుకున్నారు. వాటిని శృతులు అంటారు. శృతి అంటే ఏంటి, ఎవరో చెప్పితే వచ్చింది కాదు, వాళ్ళంతటి వాళ్ళకి అవగాహనకు వచ్చింది. వాటిని అపరుషేయాలు అంటారంటే ఎవరికి చెప్పింది కాదు. ఆ రిసీవ్ చేసుకున్నటువంటి శృతులు అంటే చాలా ఉంటే వాటన్నిటినీ క్రోడీకరించి, అందుకే మనం వ్యాస భగవానుని వేదవ్యాసుడు అని పిలుస్తారు. అందుకే గురు పూర్ణిమ చేస్తారు. ఆయన్నే మనం భగవాన్ వేదవ్యాసుడుగా, ఆ తర్వాత గురు పూర్ణిమని ఆయన పేరుతో మనం చేసుకుంటామన్నమాట. ఆయన ఏం చేస్తున్నాడు, వీటన్నిటినీ ఈ ఉపనిషత్తులు, వాళ్ళు మన గురువులు రాసినటువంటి వేదాలు, అదే వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి శృతులు అన్నీ గ్రహించి 4 వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలను రాసిపెట్టారు. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడు, ఈ ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఈ ఉపనిషత్తులన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఈ వేదాలకి ఎండ్ పోర్షన్ ఉపనిషత్తులు అనమాట. ఎండ్ అంటే వేదం అంటే ఉపనిషత్తులు అంటే ఏం లేదు, అల్టిమేట్ జ్ఞానం. ఇప్పుడు ఈ 4 వేదాలు కూడా ఏంటి, ఓల్డెస్ట్ వేదం వచ్చి ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, లాస్ట్లో వచ్చి సామవేదం. ఆల్మోస్ట్ సామవేదం అంతా పాటలు, వాటికి సంబంధించిన మంత్రాల్లాగా ఉంటాయి. మళ్ళీ 4 వేదాల్లో ఉన్నది కూడా మంత్రాలే. అంటే ఏంటి, ఎక్కువ కర్మ అనుష్ఠానము, తర్వాత భక్తికి సంబంధించింది, యోగానికి సంబంధించింది అవన్నీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత వేదాంగాలు ఇవన్నీ వచ్చేంటి, శిక్షాస్మృతి అంటే, ఆ తర్వాత న్యాయశాస్త్రం, తర్వాత ఆరోగ్యం, ఇవన్నీ వాటికి సంబంధించి చెప్పడం జరిగింది. అల్టిమేట్ ఏంది, మీరు ఎవరితో మాట్లాడినా అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళు మన ఋషులు కాకుండా తర్వాత చాలా సిద్ధాంతాలను రూపొందించారు. వాళ్ళల్లో కపిలు రాసినటువంటి సాంఖ్యము, పతంజలి రాసినటువంటి యోగశాస్త్రము, ఆ తర్వాత ఇంకేంటి, మన రామాయణ మహాభారతాలు స్మృతులు అంటారు, ఇతిహాసంలో వచ్చినవి అవి కానీ, ఆ తర్వాత మళ్ళీ ఇంకా అంటే బౌద్ధ మతం, జైన మతంతో కలుపుకొని, ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరు, ఆయన పేరు అదే వాళ్ళు. ఆ తర్వాత ఇంకా ఎవరు, ఇంకా చెప్పాలంటే ఏంటి, చారువాకుడు ఉండేవాడు. అంటే ఏంటి, ఇదంతా దేవుడు లేడు, ఏం లేదు, హాయిగా ఉన్నది ఒకటే జీవితం, మళ్ళీ వచ్చినా పోయినా ఏం తెలియలేదు, అప్పన్న చెయ్యి, లైఫ్ని ఎంజాయ్ చెయ్యి అనేటువంటి విషయాన్ని కర్మ సిద్ధాంతం పొందాడు. తర్వాత శంకరాచార్య గారికి తర్వాత శిష్యుడైనాడు సురేంద్రాచార్యుడిని. ఆయన ఓన్లీ కర్మ తప్ప ఇంకొకటి లేదని అన్ని సిద్ధాంతం రూపొందించారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు ఏది పాటించినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వాళ్ళ నోట వచ్చే మాట ఏంది, మన వేదాలు, మన సనాతన ధర్మం వేదాలు అంటుంటారు. అంటే ఏంటి, ఒక సిద్ధాంతం. వేదం అంటే ఏంటి, తెలుసుకునేది అర్థం. ఏంటి తెలుసుకునేది, ఒక జ్ఞానాన్ని, పరమాత్మ తత్వానికి సంబంధించి మనకు తెలియని విషయాన్ని నిజంగా తెలుసుకునేదాన్ని జ్ఞానం అన్నారు. కానీ అల్టిమేట్గా ఏమైపోయింది, ఏది చేసినా సరే ఇది మన వేదాల్లో చెప్పారంటారు. అలాగే ఒక ఆగమ శాస్త్రం, మన దాన్ని ఏమంటారు, మన టెంపుల్స్కి వాటికి సంబంధించింది కూడా ఒక శాస్త్రం ఉన్నదనమాట. అంటే ఏంది, ఇది ఉన్నది, ఇది చెప్పారు, అది చెప్పలేదు అనేటువంటి విషయం లేకుండా అన్నీ చెప్పటం జరిగింది. ఆ మహానుభావులు మరి ఎన్ని వేల సంవత్సరాల నాడు నుంచి రాయడం జరిగిందో, ఎన్ని లక్షల సంవత్సరాల నాడో, అసలు సాంస్క్రిట్ స్క్రిప్ట్ ఎప్పుడు వచ్చిందో అల్టిమేట్గా ఏమీ మనకి తేదీలు, సంవత్సరాలు, రోజులు తెలియదు. కాకపోతే ఏంటి, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వచ్చి అల్టిమేట్ ఏంటంటే ఇది ప్రస్థానత్రయం. ఇది వచ్చి మన శాస్త్రం కింద చెప్పచ్చు. ఎందుకు, ఉపనిషత్తులు ఏం చెప్పారు, సిద్ధాంతం చెప్పారు. ఏం సిద్ధాంతం, నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం అవ్యక్తంగా ఉన్నటువంటి ఒక శక్తి నుంచి వ్యక్తమైంది. దాన్ని మనం ప్రకృతి అన్నాము. ప్రకృతికి జీవ చైతన్యానికి తేడా లేదు అనేటువంటి విషయంగా చెప్పింది.
సిద్ధాంతం. ఎవరు చెప్పినా, ఏ ఉపనిషత్తులో చెప్పినా అల్టిమేట్గా అయితే ఏంటంటే మనం అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రిన్సిపల్ తీసుకున్నారంటే ఏంటి, పురుషుడు తిన్నటువంటి ఆ నేల మీద ఉన్నటువంటి ఆ ఆహారం తీసుకుంటే అది కలిసిన తర్వాత మళ్ళీ సృష్టి అని కొంతమంది, ఆ తర్వాత తాత వచ్చిన తర్వాత తండ్రి కొడుకు, అట్లా ఏం లేదు. అల్టిమేట్ ఏంటంటే సృష్టి మాత్రం అవ్యక్తమైనటువంటి నిరాకారం నుంచే వచ్చిందనేటువంటి ప్రిన్సిపల్ని ప్రతి ఉపనిషత్తులు అగ్రి అయినారు. అది సిద్ధాంతం. తర్వాత బ్రహ్మసూత్రాలు అంటే ఏంటి, ఇంకా మనం తేలిగ్గా మననం చేసుకోవటానికి అనుగుణంగా సూత్రం అంటే మనం ఈజీగా అర్థం చేసుకునేటువంటి సింపుల్ వ్యవహారం అన్నట్టు అనమాట. అవి కూడా దాదాపు ఎన్నో సూత్రాలు ఉన్నాయి. అది అది రెండో స్థితిలో చెప్పారు. మూడోది ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, ఉపనిషత్తుల సిద్ధాంతం, బ్రహ్మసూత్రాలు మనం మననం చేసుకోవటము, భగవద్గీత వచ్చి మనం ఆచరణకి తెచ్చుకోవటం. అంతే కదా, చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఏదైనా సరే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, తర్వాత సిద్ధాంతాన్ని మనం సిద్ధాంతం దాన్ని అర్థం చేసుకుంటాం, దాన్ని ప్రాక్టీస్ చేస్తాము, మూడోది అనుభవానికి తెచ్చుకుంటాం. ఈ మూడు కలిపినటువంటి ఈ భగవద్గీతని, ఇది కూడా మన శంకరాచార్య గారు దాన్ని ఏమంటారు, ఈ బ్రహ్మసూత్రాలు, ఆ తర్వాత మన ఉపనిషత్తులు అవన్నీ క్రోడీకరించి మనకు తేలికగా అర్థమయ్యేట్టుగా ఈ భగవద్గీతను ఆయన మనం అనుభవానికి తెచ్చుకునే విధంగా ఆయన క్రోడీకరించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, దాదాపు టోటల్గా 18 టాపిక్స్ ఉన్నాయి అనుకున్నాము. ఈ 18లో దీన్ని 3గా డివైడ్ చేశారు. ఏంటి, 1 నుంచి 6 వరకు కర్మకి సంబంధించింది చెప్పారు, 6 నుంచి 12 వరకు భక్తి గురించి చెప్పారు, తర్వాత 12 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్పారు. ఇదే కాదబ్బా, ఏది తీసుకున్నా అల్టిమేట్గా మనకి ఈ 3 కనపడతాయి. ఏంటి, కర్మ అంటే దేంతో చేస్తాము, కర్మ అనేది బేస్, శరీరం ద్వారా కండక్ట్ చేస్తాము. ఆ తర్వాత భక్తి ఇవన్నీ ఎక్కడుంటాయి, మన మనసును ఒక విషయం మీద నిలబెట్టడం ద్వారా భక్తి ఉంటుంది. జ్ఞానం ఎక్కడుంటుంది, మన బుద్ధికి ఉంటుంది. అంతే కదా, జ్ఞానం అంటే ఏంటి, మనం ఎంక్వైరీ చేయడం, కాంటెంప్లేట్ చేయడం అంటే విచారణ చేసి గ్రహించేది జ్ఞానం. అల్టిమేట్ ఏంటి, ఈ విచారణ చేసి చెయ్యాలి అంటే మన బుద్ధికి కొంచెం సూక్ష్మంగా ఉండాలి. అందుకని ఇది కష్టం కాబట్టి ముందు బేస్ ఏంటి, కర్మ నుంచి మొదలుపెట్టమని చెప్పారు. అంటే భగవద్గీతలో చెప్పింది కూడా. అంటే ఏంటి కర్మ, మన దగ్గర శరీరం ఉంది కదా, ఇప్పుడు మనకి భగవద్గీతని ఎట్లా ఆయన ఒక ఆర్డర్ ప్రకారం చెప్పటం జరిగింది. ఫస్ట్ చాప్టర్లో అర్జునుడు దుఃఖపడతాడు. దేనికి దుఃఖపడతాడు, నేను వీళ్ళందరినీ అహంకారంగా ఫీల్ అయిపోతాను, నేను వీళ్ళందరినీ డెఫినెట్గా చంపగలను, అంత శక్తి నేను సంపాదించాను, కానీ చచ్చిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. అందుకని అలా వాళ్ళందరూ ఇబ్బందులు పడి నేను సుఖాలు అనుభవించేటువంటి రాజ్యం నాకు అవసరమా అనేటువంటి ఒక జ్ఞానస్థితికి అర్జునుడు వస్తాడు. అప్పటిదాకా ఏంటి, 100% ఎక్స్టర్నల్ మెటీరియల్గా ఉన్నాడు. కాబట్టేగా తన యొక్క విద్యలన్నీ కూడా షార్పన్ చేసుకున్నాడు. ఇప్పుడు యుద్ధభూమిని చూడడంతో ఆ సిచ్యుయేషన్ ఎలా అయిపోయింది, ఎదురుగా ఉన్నటువంటి భీష్ముడు తాత, ఆ తర్వాత తిన్ని బాగా డెవలప్ చేసినటువంటి ద్రోణుడు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కజిన్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ బంధువులే ఉంటారు. అంతేగా, కౌరవులు పాండవులు ఎవరు, వీళ్ళు ఇద్దరు ఒకే తండ్రులు వేరు తప్ప అంతా బంధువర్గాలే కదా. మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ వ్యవహారం వస్తుంది. ఇక్కడ ఆ సిచ్యుయేషన్ చూసిన తర్వాత అర్జునుడికి ఇంకా కొంచెం ఈ ఎక్స్టర్నల్ మీద కాస్త వ్యామోహం ఇండైరెక్ట్గా తగ్గుతుంది. అంతే కదా, ఎంతసేపు చేసినా వీళ్ళందరినీ చచ్చిపోయిన తర్వాత ఏంది నేను పరిపాలించే రాజ్యం, ఎవరన్నా అందరూ ఉన్నప్పుడు కదా సుఖం, ఎవరు లేనప్పుడు నాకేం వస్తుంది అనేటువంటి ఐడియాకి వస్తాడు. కృష్ణ భగవాన్ ఏంటి. తర్వాత ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీతలో ఎక్కడా కూడా నామాన్ని ఉచ్చరించలా. అంటే భగవాన్ అనే పదమే వాడాడు తప్ప రాముడనో కృష్ణుడనో యేసుక్రీస్తనో ఇంకొకళ్ళను చెప్పాల. భగవాన్ అంటే ఏంటి, 6 లక్షణాలు ఉన్నవాడు భగవాన్. అంటే ఐశ్వర్యవంతుడు, బలవంతుడు, లిమిట్ లేనివాడు, ఆ తర్వాత ఏంటి, సర్వం తెలిసినవాడు, సర్వత్రా వ్యాపించినవాడు అని అర్థం. అంటే ఏంటి, ఆ పదమే వాడడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ పుస్తకంలో ఎవరి సాధనకు అనుగుణంగా ఎవరిని పూజించినప్పుడు ఆ పేర్లు వాడుకోవటం జరిగింది తప్ప అనేటువంటి పేరు వాడాలి. కాకపోతే ఏంది, ఇంకో కొన్ని పదాలు ఇప్పుడు కేశవ అన్నారనుకో, కేశవ అంటే సృష్టి స్థితి లయ 3 పేర్లు కలిపి అర్థం వచ్చేట్టుగా అంటారు. తర్వాత కృష్ణ అంటే కూడా ఏంటి, కాజ్లెస్ హ్యాపీనెస్ని కృష్ణ అంటారంటే ఏంటి, వ్యాపించున్నటువంటి ఆనందం. అంటే ఇది ఎక్కడ నువ్వు వస్తే నువ్వు సంతోషపడ్డాము, ఇది పోతే నువ్వు దుఃఖపడతాము అనేటువంటి పేరు ఆ చైతన్యానికి కాదు. అల్టిమేట్ ఏంటి, బాగా వ్యాపించున్నటువంటి చైతన్యం గురించే చెప్పటం జరిగింది భగవాన్ అంటే ఏంటి, అది కూడా నిరాకారమే. అంతే కదా, వ్యాపించుండేది ఏంటి, ఆకారం ఎక్కడ వ్యాపించుంటుంది, వ్యాపించుండేది నిరాకారం అంటే అల్టిమేట్గా ఏంది, అత్యద్భుతమైనటువంటి జ్ఞానం.
ఇంకా ఏం చెప్తాడు, ఇది చూస్తున్నాడు భగవాన్ ఏంటి, ఏదో వస్తాడులే ఏం అడుగుతాడో చూద్దామని. ఇంకా అప్పుడు అల్టిమేట్ ఏంది, ఎందుకయ్యా బెంగపడతావు, నువ్వెవరు, నువ్వు లేవు, నేనైనా నువ్వైనా ఒకటేను, ఉన్నదంతా ఒకే స్థితిలో నుంచి మనం అందరం వచ్చాము, పోతే శరీరం పోతుంది తప్ప నువ్వు నేను ఎక్కడికి పోము, ఆత్మకి నాశనం లేదు అన్నట్టు చెప్తాడు. అయినా సరే ఆయన బెంగపడి ఇక చివరికి దుఃఖంతో నాకు బోధించవయ్యా అని చెప్పినప్పుడు అప్పుడు మొదలు పెడతాడు ఏంటి, నీ శరీరం ఉంది, కర్మతో స్టార్ట్ చేయి, మరి జ్ఞానం మంచిదైనప్పుడు నేనెందుకు కర్మ చేయాలని అడుగుతాడు. అందరికీ ఆ స్థితి అల్టిమేట్గా జ్ఞానస్థితి రాదు. ముందు నీకు ఇచ్చినట్టు దగ్గర ఉన్నటువంటి వ్యవహారాలను నువ్వు శుభ్రంగా పద్ధతిగా వాడిన తర్వాత అప్పుడు నీ బుద్ధికి సూక్ష్మతరం వస్తే దాన్ని నువ్వు షార్పన్ చేసుకున్నప్పుడు అది నీకు విషయం అర్థమవుతుంది. అప్పటిదాకా నువ్వు చేయాల్సిన పనులు చేయాల్సిందేనయ్యా. అందుకని ఏంటి, కర్మ అనేది శరీరం ద్వారా జరగాలి. హాయిగా ఏంటి, ముందు అనుష్ఠానంతో మొదలుపెట్టు, నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నువ్వు ఇప్పుడు క్షత్రియుడు, యుద్ధం చేయాలి అంతే కదా, యుద్ధం చేసి జనాల్ని రక్షించాల్సిన బాధ్యత నీకుంది. కాకపోతే నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది అనేటువంటి అహంకారం పడవాకు. ఈ జరుగుతున్న ప్రతిదీ భగవతత్వ భావం అనేటువంటి ఒక యజ్ఞరూపంగా కండక్ట్ చేసుకుంటూ పో. ఇలా చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ నిష్కామ కర్మ వల్ల నీ మనసు నిశ్చలమైపోతుంది. మనసు ఎప్పుడైతే నిశ్చలమైపోతుందో ఇప్పుడు ఈ కర్మ ఎలా చేయాలి, జ్ఞాని ఎలాంటి స్థితిలో ఉంటాడు, యోగి ఎలా ఉంటాడు, అల్టిమేట్గా ఏం చెప్పింది ఏం లేదప్ప, భగవంతుడు ఎలా ఉన్నాడో, భగవతత్వం ఎలా ఉందో మన జీవత్వం కూడా అలా ఉండాలని చెప్పింది. కర్మయోగికి లక్షణాలు ఒకటే, జ్ఞానయోగికి లక్షణాలు ఒకటే, మామూలు ఏది రాజయోగికి లక్షణాలు ఒకటే. అల్టిమేట్ ఏం లేదు, ఆధ్యాత్మిక సాధన అంతా ఏం లేదు, మన మనసు మీద మనం పనిచేసుకొని మనసు కంటించుకున్నటువంటి ఈ భౌతికమైనటువంటి వ్యవహారాలు కోరికలు తగ్గించుకొని ఈ బుద్ధిని కొంచెం వివేక వైరాగ్యంతో పెట్టి చివరికి సత్యం తెలుసుకొని భగవతత్వానికి నాకు పిసరత్తు కూడా తేడా ఏం లేదు. ఈ శరీరం అనేది ప్రకృతి, ఇది ఉంటుంది వెళ్ళిపోతుంది. కాకపోతే శరీరం ద్వారా జరుగుతున్న ప్రతి పని భగవతత్వంలో పని అనేటువంటి భావంతో చేయగలగడమే భగవతత్వ సాధన అని చెప్పడం జరిగింది. మొత్తం ఎక్కడెక్కడ ఎంత తిప్పినా మీకు మనం ఇంకా అల్టిమేట్గా చెప్పాలంటే చివరికి చెప్పింది జ్ఞానమే. జ్ఞానం అంటే ఏం లేదు, మళ్ళీ మనసు లిమిటెడ్గా ఉంటే శరీరం గురించి ఆలోచిస్తాం, దాన్ని ఎక్స్పాండ్ అయ్యి చూస్తే ఆత్మ గురించి ఆలోచిస్తాం, ఇంకా అది కూడా దాటితే భగవతత్వం గురించి ఆలోచిస్తాం. ఇంతే చెప్పటం జరిగింది. సో 1 నుంచి 6 వరకు మొత్తం ఈ కర్మలో ఏం చెప్పాడు, కర్మయోగం, రెండోది వచ్చి సాంఖ్యయోగం అని చెప్పాడు. సాంఖ్యం అంటే ఏంటి, ఈ జ్ఞానం ఏంటి, సత్తు చిత్తు అన్నాడు. అంటే ఏంటి, ఉన్నది ఒకటే, తర్వాత మిగిలింది కూడా ఏంటి, అది లేదని చెప్పడానికి లేదు, దాంట్లో నుంచి వచ్చింది అది. అందుకని సత్తు నేనే, చిత్తు నేనే, ఆ సత్తు నేనే, అసత్తు నేనే, అల్టిమేట్ ఏంది ఒకటే ఉన్నది అనేటువంటి భావంగా మొత్తం కర్మలో చెప్పేసి 6 నుంచి 12 వరకు భక్తి చెప్తాడు. అప్పుడు మళ్ళీ అడుగుతాడు 6 కర్మల యోగంలో కొంచెం విషయం గ్రహించిన తర్వాత, అసలు నీ సృష్టి ఏందయ్యా, నువ్వెలా వచ్చావు, నేనెవరు, నువ్వెవరు అని అడుగుతావు. ఇక్కడ ఏం లేదయ్యా, అంత నిరాకారమైనటువంటి దాంట్లో నుంచే ప్రకృతి వచ్చింది, నీ మనసు బుద్ధి అహంకారం కూడా వచ్చింది, దాంతోపాటు మన జీవ చైతన్యం కూడా వచ్చింది, అంతే తప్ప ఇక్కడ సపరేట్గా నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు కావాలంటే ఇంకా చూపించు అంటాడు. సరే విశ్వరూపం కావాలంటే నువ్వు చూసుకో, నీ కళ్ళతో నువ్వు చూడలేవు, లోపల ఉన్నటువంటి నీ ఏమంటారు దాన్ని, దూరదృష్టి, అదే ఏమంటారు కళ్ళతో సంబంధం లేకుండా చూసేటువంటి దివ్య దృష్టితో నువ్వు చూడగలుగుతావు, అందుకని ఆ దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను చూడంటాడు. అంటే ఏంటి, చూడు అంటే చెప్తాడేంటి, ఉన్నది ఒకే ఒక నిరాకారమైన దాంట్లో నుంచి రకరకాల చేతులు, రకరకాల పంచభూతాలు, తర్వాత జీవులు, తర్వాత యుద్ధం జరగడము, ఆ యుద్ధంలో ఆల్రెడీ భీష్ముడు, దుర్యోధనుడు వాళ్ళందరూ చనిపోవటము, ఇవన్నీ కనపడతాయి. అంటే తర్వాత అప్పుడు అడుగుతాడు, నా వల్ల కావడం లేదు, నువ్వు విత్డ్రా చేసేసి నీ మామూలు పాత రూపంలోకి రా అంటాడు. అంటే ఏంటి, నిరాకారంలో నుంచి పోయి సగుణాకారంలోకి రమ్మంటాడు. అప్పుడు చెప్తాడనమాట, చూసావా ఇవన్నీ అక్కడి నుంచి జరిగాయి, అన్నీ జరుగుతున్నాయి పోతున్నాయి, కాకపోతే ఏంటంటే నీ శరీరం వెళ్ళి అక్కడ నిలబడుతుంది, ఇక్కడ నేను చేస్తున్నాను అంటే మాత్రం నేను ఎత్తిన పెద్ద భారం ఉంటుంది, ఇక్కడ నువ్వు చేస్తున్నది ఏం లేదు, ఇదంతా జరిగిపోతున్నది అనేటువంటి విషయంగా చెప్తాడు భక్తులు. అంటే విశ్వరూప సందర్శన అయిపోయిన తర్వాత లాస్ట్లో నిన్నటితో మనం కంప్లీట్ చేసుకున్నాం. భక్తి యోగంలో సగుణ పూజ మంచిదా, నిర్గుణ పూజ మంచిదా అంటే ఎవరి స్థితిని బట్టి వాళ్ళు చేయడం అనేది అవసరం తప్ప ఆ పూజ ఈ పూజ అని లేదు. నీ స్థితి ఏదో నువ్వు కనిపెట్టి దాన్ని బట్టి చేసుకో. అల్టిమేట్ ఏంటి, నువ్వు ఈ భౌతికానికి సంబంధించిన విషయానికి ఇవ్వడమే
భగవతత్వ సాధన అంతకంటే ఇంకేం లేదు. శరీరానికి ఇవ్వడం అంటే ఇప్పుడు మన స్థితి అంతా ఏంటి, నేను జీవుణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళే మొక్కులు చెక్కిస్తే ఆయన నన్ను కాపాడుతున్నాడు, ఆ తర్వాత ఇంకోటి నాకు అది కావాలి ఇది కావాలి కోరికలు, ఈ కోరికలు నెరవేర్చుకోవడంలో పక్కవాడు ఎంత సర్వనాశనం అయిపోయినా మనకు బాధ లేదు, ఇటువంటి జీవత్వంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, నువ్వు బలహీనుడా, నువ్వు జీవుడు కాదు, నువ్వు కూడా దేవుడివేను, అందుకని ఎక్కడికో పోతే ఏదో వస్తుందనో అడుక్కునేటువంటి స్థితిలో నుంచి బయటికి రా, నీ దగ్గరే సర్వం ఉన్నది. ఎప్పుడు నువ్వు భౌతికంగా చూసే విషయాలను చాలా డీవాల్యూ చేసుకుంటూ చూడు. ఎప్పుడైతే నువ్వు అలా చూస్తావో నీకు నాకు పిసరంత కూడా తేడా లేదు. ఎప్పుడైతే నువ్వు ఈర్ష్య లేకుండా, ద్వేషం లేకుండా, ప్రతిదానికి పొంగిపోకుండా సమత్వ స్థితిలో స్థితప్రజ్ఞతగా ఉంటావో నా స్థితే నీకుంటుంది. నీకు కావాల్సింది ఏదైనా ఒక చిన్నది ఉన్నా ఆటోమేటిక్గా అది మెటీరియలైజ్ అయిపోతుంది. నువ్వు ఎవరిని ఏమీ అడగాల్సిన పని లేదు. కాకపోతే నీ మనసు, నీ బుద్ధి అన్నీ తీసుకొచ్చి అనన్య చింతన అంటే 24/7 నీ మనస్తత్వం మొత్తం నీకు సంబంధించినవి అన్నీ నువ్వు చేసే పనితో సహా, నువ్వు తీసుకునే ఆహారంతో సహా నా మీద పెట్టు, నువ్వు ఒకటే అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అని మనం భక్తి యోగంతో అయిపోయింది. ఇప్పుడు మూడోది ఏంటి, 13 నుంచి 18 వరకు దాన్ని ఏమంటారు, జ్ఞానయోగం చెప్తున్నాడు అనమాట. ఏంటి అసలు ఈ జ్ఞానయోగంలో చెప్తున్నది ఏంటి, క్షేత్రజ్ఞ యోగం అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏంది ఇది ఒకసారి చూద్దాం మొదలుపెట్టి. 12, 13 ఓకే. దీని పేరేంటి, 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం అట. ఇందులో ఏం చెప్తున్నాడు, భగవాన్ అంటున్నాడు, కౌంతేయ, ఈ శరీరాన్ని క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గురించి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వం తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే, ఇప్పుడు మనం పైన నిన్న చదువుకున్న దాంట్లోనే అడుగుతున్నాడు కదా, నాకు కొంచెము క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, ఆ తర్వాత ఇంకేంటి, జ్ఞేయం అంటే ఏంటి, ఆ తర్వాత జ్ఞాత అంటారు అదంటే ఏంటి, నాకు జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని నాకు పూర్తిగా చెప్పమని అర్జునుడు అడిగినప్పుడు, అప్పుడు భగవాన్ ఏం చెప్తున్నాడు, మన శరీరం ఉంది కదా, దీన్నే క్షేత్రం అంటారయ్యా. ఆ తర్వాత ఎవరైతే ఈ క్షేత్రం గురించిన విషయం, ఎవరైతే ఆ క్షేత్రం నాది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడో అతన్ని క్షేత్రజ్ఞుడు అంటాడు. ఆ తర్వాత ఈ తత్వం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళని జ్ఞానులు అంటారు అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి, భగవంతుడు ఎలా ఉన్నాడు, భగవతత్వం ఎట్లా ఉంటుంది, అది నాకు తెలిసిపోయింది కదా అనేటువంటి విషయాన్ని క్షేత్రజ్ఞుడు అని చెప్పలే. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, క్షేత్రజ్ఞుడు అంటే మన శరీరం, తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయము, తర్వాత ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళని తత్వజ్ఞానం తెలిసినవాడు అంటాడు. అంటే ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటి చెప్పింది ఇక్కడ, ఇప్పుడు మనకు భగవద్గీతలో ఎంతసేపు చెప్పినా 3 చెప్పారనుకున్నాము. ఏంటి, తత్వమసి, అంతే కదా, తత్వమసి అన్నాడు. అంటే తత్ అంటే ఫస్ట్ ఏం చెప్పాడు, తత్వం గురించి చెప్పాడు. అంటే ఏది, కర్మయోగంలో తత్వం ఏం చెప్పాడు, నీ శరీరం అనేది దాన్ని ఏమంటారు, నిరాకారంలో నుంచి వ్యక్తమైందయ్యా, అది పంచభూతాలతో తయారైంది. ఆ పంచభూతాలు అంటే ఏంటి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, దాంతోపాటు మనసు, బుద్ధి, అహంకారం కూడా అష్టప్రకృతులతో వచ్చింది. ఈ పంచభూతాలే మళ్ళీ 5 పంచకోశాలైనవి. ఈ పంచకోశాలైనటువంటి ఈ శరీరంలో మళ్ళీ శబ్దస్పర్శ రూపరసగంధ అనేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడైతే శబ్దస్పర్శ రూపరస గ్రంథాలు ఉన్నాయో వాటిని మళ్ళీ జ్ఞానేంద్రియాలు అన్నారు. జ్ఞానేంద్రియాలంటే మన ముక్కు, మన నోరు, మన కళ్ళు, మన చెవులు, మన స్పర్శ, ఈ 5 ఉన్నాయి. వీటితో పాటు పంచకర్మేంద్రియాలు ఉన్నాయి. అంతే కదా. ఇవన్నీ కాక ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, మూలం నుంచి వచ్చింది, అవ్యక్తమైంది. దాన్నేమో మహత్ అన్నారు. అంటే మహత్ అన్నారు, మహత్తహంకారము, మహత్ బుద్ధి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ మన జీవ చైతన్యానికి సంబంధించింది మళ్ళీ మన మనసు, బుద్ధి అన్నారు. ఇవన్నీ కూడా టోటల్గా కలిపి మన శరీరానికి సంబంధించినటువంటి మన తత్వం 24 లక్షణాలతో పనిచేస్తుంది. అంటే ఏంటి, మనసు, బుద్ధి, అహంకారం వీటన్నిటితో కూడా కలిపి ఎప్పుడైతే వీటన్నిటి గురించి మనకి తెలుస్తుందో అంటే అది మన క్షేత్రము. అంటే మనం ఇవన్నీ ఉన్నది మన క్షేత్రము. ఈ క్షేత్రం గురించి ఎవరైతే తెలుసుకున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. దీనికి సంబంధించిన జ్ఞానం ఎవరైతే తెలుసుకున్నామో దాన్ని తత్వజ్ఞానము అని అంటారు అన్నట్టు
చెప్తున్నాడు. అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, ఒక పొలం ఉంది, ఒక పొలంలో నుంచి పంట రావాలంటే ఏం చేయాలి, ఒక విత్తనం పెట్టాలి, అంతే కదా. ఇప్పుడు మన శరీరం కూడా ఏంటి, ఒక పొలం లాంటి ఒక వ్యవహారం అన్నమాట. అంటే ఏంటి, అది క్షేత్రం. మరి దీన్ని పరిపాలిస్తున్నది ఎవరు, ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, అంతే కదా. ఊరికి పొలం నేల ఉండదు కదా, దానికి ఒక జీవ చైతన్యం ఉండాలి కదా. అట్లాగే మన శరీరంలో కూడా ఆ చైతన్యం ఉన్నది. ఎలా ఉంది ఆ చైతన్యం, ఎక్కడి నుంచి వచ్చిన చైతన్యం, పంచభూతాలు, పంచకోశాలు, పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఆ తర్వాత శబ్దస్పర్శ రూప రసగంధ లక్షణాలు వాటికి, తర్వాత మళ్ళీ ఏంటి, ఆ పరమాత్మ తత్వానికి ఏమో మహద్బుద్ధి, తర్వాత మన తత్వానికి ఏమో మనసు బుద్ధి అహంకారం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా 24 తత్వాలతో ఉన్నాయ్యా అన్నట్టు చెప్పాడు. చూద్దాం నెక్స్ట్ ఏం చెప్తాడో చూద్దాం. అర్జున, అన్ని క్షేత్రములు ఎందున్న క్షేత్రజ్ఞుడును అనగా జీవాత్మను నేనే అని తెలుసుకోవడము. అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో జీవుళ్ళు, 800 మంది మామూలు మనసున్నటువంటి మనుషులు ఉన్నారు. 800 కోట్ల మంది, దగ్గర దగ్గర 200 దేశాలు ఉన్నాయి. అంటే ఏంటి, వాటితో పాటు వీటితో పాటు ఇంకా జీవత్వం ఉన్నవి ఎవరున్నాయి, చెట్లో ఇంకా జీవత్వం ఉంది కానీ మనకు అది ఎక్స్ప్రెస్ చేయదు. అట్లాగే పురుగులు ఉన్నాయి, తర్వాత మామూలుగా పాకే జంతువులు ఉన్నాయి, 4 కాళ్ళ జంతువులు ఉన్నాయి, ఎన్నో రకరకాల జంతువులు ఉన్నాయి. అన్ని జీవాత్మల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుణ్ణి నేనే అంటున్నాడు. అంటే ఏంటి, మనందరిలో ఉన్నది భగవతత్వమే. ఆ క్షేత్రజ్ఞుడు ఇక్కడ ఉండబట్టే నోట్లో నుంచి మాట వస్తుంది. క్షేత్రజ్ఞుడి నుంచి కనుక లేకపోతే ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఒక జడము, ఇది పడిపోయిన తర్వాత ఇది వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఆ జీవ చైతన్యం ఉండబట్టే మనమందరం ఉన్నామనేటువంటి విషయాన్ని నొక్కి చెప్తున్నాడు. అంటే ఏంటి, మనం ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆ చైతన్యం ఉండబట్టే మనం, చైతన్యం అంటే ఏం లేదు, మళ్ళీ చెప్పాలంటే ఒక జ్ఞానం అంతే. తర్వాత ఏంటి, నేను తెలుసు క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానం అనగా వికాసరహిత ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వాలను గురించి తెలుసుకున్నట్టే జ్ఞానం. ఏంటి, ఇప్పుడు క్షేత్రం మనది, అంతే కదా. ప్రతి క్షేత్రంలోనూ క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మనండి, చైతన్యం అనండి, జ్ఞానం అంటే ఉన్నాడు. ఆ తర్వాత ఏంటి, ఇవన్నీ ఎట్లా వ్యక్తమైనవి, 3 గుణాల వల్ల వ్యక్తమైనవి అంటాడు. ప్రకృతి అంటే ఏంటి, 3 గుణాలు ఏంటి, సత్వం, తమో, రజో గుణాలు. అంటే వికాసం లేనివి అనమాట. అంటే ఏంటి, ఈ 3 గుణాలు కూడా లిమిట్లో ఉన్నవి, అంతే కదా. సత్వగుణం ఉంది, ఉన్నా ఏంది శాంతిగా ఉంటుంది, ఏదో కొద్ది గొప్ప చదువుకుంటుంది, సంతోషంగా ఉండొచ్చు, కానీ అసలు సత్యమందే అనేటువంటి విషయం సత్వగుణానికి కూడా తెలియదు. తమో గుణం ఉంది, ఆలస్యం, నిద్ర, భయం, అంతకంటే ఇంకేం ఇదేంటి, చేసిన తప్పువే మాటికి చేస్తూ ఉండడము, బద్ధకము, మూర్ఘత్వము, నిద్ర, ఇలా ఇటువంటి లక్షణాలు తమో గుణానికి ఉంటాయి. అట్లాగే మూడోది ఏంటి, రజోగుణం. అది సాధిస్తాం, ఇది సాధిస్తామని 24 గంటలు మనసులో ఐడియాస్ పెట్టడము, శరీరాన్ని తిప్పుతూ ఉండడము రజోగుణం. ఈ 3 కూడా వికాసరహితమైనవి, అంటే కదా. కంప్లీట్గా ఫుల్ ఉందని మనం ఏం చెప్పలేంగా. అంటే ఏంటి, తెలియని విషయం అయితే ఒకటి ఉంది కదా. అట్లే అలాంటి ప్రకృతి, అటువంటి 3 గుణాలు, తర్వాత నిర్వికార పురుషుల తత్వాలను గురించి తెలుసుకుంటే జ్ఞానం. అంటే ఏంటి, 3 గుణాలను గురించి తెలుసుకోవడము. నిర్వికార పురుషులు అంటే ఏంటి, ఏ ఆలోచన చేయకుండా జ్ఞానస్థితిలో ఉండేటువంటి భగవతత్వం కూడా ఉంది కదా. ఆ విషయాలను తెలుసుకునేదే జ్ఞానం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, జ్ఞానం అంటే ప్రపంచానికి సంబంధించిందో, ఎక్కడో ఏదో సాధించిందో అది జ్ఞానం కాదు. కేవలం పరమాత్మతత్వాన్ని మనం గ్రహించడం మాత్రమే జ్ఞానం అన్నాడు. అందుకని పరమాత్మతత్వానికి సంబంధించిందేమో జ్ఞానము, తెలుసుకునేవాడు జ్ఞాత, తెలియబడే వస్తువు ఏమంటాడు, జ్ఞేయం. అంటే జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం. అంటే ఇప్పుడు జ్ఞానం ఏంటి, జ్ఞేయం గురించి తెలుసుకుంటేనే జ్ఞానం అనమాట. ఏంటి జ్ఞేయం, భగవతత్వాన్ని గురించినటువంటి విషయాన్ని తెలుసుకుంటేనే జ్ఞేయం. ఏంటి భగవతత్వం, ఈ మన 24 తత్వాల్లో ఉన్నది కూడా భగవతత్వమేగా. పంచ ప్రకృతి నుంచి వ్యక్తమైంది పంచభూతాలతో ఇప్పుడు మనసు, బుద్ధి, అహంకారం, జడం, వాటితో పాటు మన జీవ చైతన్యం, ఇవన్నీ కూడా ఏంటి భగవతత్వంలో నుంచి వచ్చినవే కదా. ఈ తత్వాలన్నీ కనుక మనం తెలుసుకోగలిగితే ఆ తెలుసుకునే విషయాన్నే జ్ఞానం అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు, క్షేత్రం అనగానేమి, అది ఎట్లుండును, దాని వికారాలేవి, ఆ వికారాలు దేని నుండి ఏర్పడనివి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావం ఏమి, ఈ వివరాలన్నింటినీ సంక్షిప్తంగా తెలిపేదని వినుము అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు, సరేనయ్యా, అసలు జ్ఞానం అంటే ఏంటి, భగవతత్వానికి సంబంధించింది ఎవరైతే తెలుసుకోవడానికి మనం మొదలుపెట్టామో దాన్ని విచారణ చేయడం అంటాము, కాంటెంప్లేషన్ అంటాం, మన బుద్ధితో చేసేది అది. అందుకని అది వచ్చి జ్ఞానం. చేసేవాడెవడు,
జ్ఞాత. దేని గురించి చేస్తున్నాడు? గేయం గురించి చేస్తున్నాడు, ఆ జ్ఞానం గురించి చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీకు క్షేత్రం అంటే ఏంటో చెప్తాను, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో చెప్తాను, జ్ఞానం అంటే ఏదో చెప్తాను, జ్ఞాత అంటే ఎవరో చెప్తాను, గేయం అంటే ఎవరో చెప్తాను. తర్వాత ఇంకేమంటున్నాడు? ఆ తర్వాత మనిషి ఎందుకు ఇట్లా, ప్రకృతిలో మనుషులు ఎందుకు ఇట్లా వికారాలుగా ప్రవర్తిస్తారు, అంతే కదా, మూడు గుణాలతో ప్రవర్తిస్తున్నాం కదా, ఇవన్నీ ఏంటో నీకు చెప్తాను విను అని అంటున్నాడు అనమాట. సంక్షిప్తంగా చెప్తానంటే కొంచెం నీకు ఈ తేలికగా అర్థమయ్యేది చెప్తాను, కొంచెం బ్రీఫ్గానే చెప్తాను వినండి అంటున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? క్షేత్రజ్ఞుల తత్వాలను గురించి ఋషులెల్లరూ బహువిధాలుగా వివరించింది. అసలు క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మన ఋషులు ఉపనిషత్తుల్లో వండర్ఫుల్గా డీటెయిల్డ్గా చెప్పటం జరిగింది. వివిధ వేద మంత్రములను వేరువేరుగా తెలిపినవి. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క రకంగా, అంటే కాంటెక్స్ట్ సబ్జెక్టు ఒకటేనైనా ఎవరి భావానికి అనుగుణంగా వాళ్ళు చెప్పటం జరిగింది. వాటిట్లో ముఖ్యంగా ఏంటి, దశోపనిషత్తులకి మన శంకరాచార్య గారు భాష్యం రాశారు. అయ్యేంటవి? ఈశ, ఆ తర్వాత కఠోపనిషత్తు ఒకటి, ముండకోపనిషత్తు ఒకటి, మాండూక్యం ఒకటి, బృహదారణ్యకో ఒకటి, తర్వాత ప్రశ్నోపనిషత్తు ఒకటి, ఆ తర్వాత కేనోపనిషత్తు ఒకటి, తర్వాత శ్వేతోపనిషత్తు ఒకటి, అట్లా టోటల్గా 10 ఉపనిషత్తులు దశోపనిషత్తులు అంటారు. మనకి భగవంతుడి దయలో మీకు ఏదైనా అవకాశం వస్తే, ఇప్పుడు ఇవాళ రేపు ఏముందబ్బా, ఇంటర్నెట్లో ఎవరు చెప్పింది ఎవరు వినక్కర్లా, హాయిగా ఏ భాషలో కావాలంటే ఆ భాషలో బ్రీఫ్గాను వినవచ్చు, బ్రీఫ్గా కూడా చదువుకోవచ్చు. అంటే ఏంటి చెప్పింది? ఉపనిషత్తుల్లో సృష్టి ఎలా వ్యక్తమైంది అనే దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పటం జరిగింది, చెప్పారు. అంటే ఏంటి, రకరకాల మంత్రాలు అంతే కదా. మన ఇప్పుడు శంకరాచార్య గారు మనకి రాసింది ఏంటి, భాష్యం రాయటం అంటే ఏంటంటే ఆయన అర్థం చేసుకున్నది మనకి, అంటే ఎవరైతే కొంచెము ఉత్తమాధికారులు అనే పద్ధతి ఉన్న వాళ్ళకి ఆ భాష్యాలు అర్థమవుతాయి అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా వేదాలు, మన ఋషులు 4 రకాల వాళ్ళని చెప్పారప్ప, భక్తులు 4 రకాల వాళ్ళు అన్నారు కదా, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, తర్వాత ముముక్షులని. అట్లాగే ఈ జ్ఞానానికి సంబంధించి వాటికి సంబంధించింది కూడా ఉత్తమాధికారులు, ఆ తర్వాత మధ్యమాధికారులు, మందాధికారులు, అధమాధికారులు అని 4కి చెప్పారు. అందుకని ఇప్పుడు మనకి భగవద్గీత కానివ్వండి, లేకపోతే మనం చేసే భగవతత్వ సాధన కానివ్వండి, ఎవరి మనసుకు అనుగుణంగా ఏది కరెక్టో అది చేసుకుంటే ఏది తప్పు లేదని చెప్తున్నాడు ఇక్కడ. అసలు ఇంకా ఆ భగవతత్వంలో ఇంకా 2వ చాప్టర్లో ఎంత వండర్ఫుల్గా చెప్తున్నాడు అంటే, నన్ను ఏ రకంగా మనుషులు గుర్తించి పూజిస్తే నేను ఆ రకంగా కనపడతాను అన్నాడు. అంతే తప్ప, అంటే ఏంటి, దానికి కారణం ఏంటి, మన మనసుని బట్టే మనం చూడటం జరుగుతుంది అంటాడు. ఈ మనసు అంటే ఎవరు? శరీరాన్ని కాసేపు వదిలిపెట్టేసి మన మనసులో ఆలోచనలు వదిలిపెట్టేస్తే మనమే భగవతత్వం. అంటే అల్టిమేట్ ఏంటి, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వ దిశగా మనం వెళ్ళగలుగుతూ ఉన్నప్పుడు మనం ఏ సాధన చేసినా ఏం చేసినా ఒకటే. ఇది మంచిదా, ఇది మంచిది కాదా, లేకపోతే ఒక జ్ఞానస్థితి గొప్ప స్థితి, లేకపోతే కర్మస్థితి గొప్ప స్థితి కాదా అని ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనం స్కూల్కి వెళితే 1వ క్లాసు 2వ క్లాసు యూనివర్సిటీ వరకు వెళ్ళడం జరుగుతుంది కదా. ఇప్పుడు యూనివర్సిటీకి వరకు వెళ్ళడం అంటే అర్థం ఏంటి, కొంచెం బుద్ధి వికాసం జరిగిందనుకోండి, ఇన్నిసార్లు వినకుండా ఒక్కసారి వింటే విషయం అర్థమైపోతుంది. కాకపోతే ఇంత అర్థమయ్యి కూడా ఉపయోగం లేదు. దాన్ని 24 గంటలు మన మనసుకు తెచ్చుకోవాలి. భౌతికంగా నా మనసు వీళ్ళ అనవసర విషయాల్లో వేలు పెట్టి ప్రపంచం విషయాలు మాట్లాడుతున్నదా, వాటిని వదిలిపెట్టి మనలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా అనేటువంటి విషయమే భగవతత్వ సాధన. అలా మనం ఉండగలిగినప్పుడు మనకి పరమాత్మతత్వానికి తేడా ఏమీ లేదు. మనం ఏది కోరుకోవక్కర్లేదు. మనమే ఐశ్వర్యవంతులము, బలవంతులము, తర్వాత అంత సర్వం తెలిసిన వ్యవహారంగా ఉండి మనకి పరమాత్మతత్వానికి పిసరత్తు కూడా తేడా లేదని కర్మయోగంలో చెప్పాడు, భక్తి యోగంలో చెప్పాడు, చివరికి జ్ఞానయోగంలో కూడా చెప్పబోతాడు. అంటే ఏంటి, ఇది రేపు మనము కంటిన్యూ చేద్దాం. అంటే ఏంటి, చాలా రకాలుగా సృష్టికి సంబంధించిన విషయం మన ఋషులు చెప్పారు. అట్లా వీలైతే ఏదన్నా ఉంటే వాళ్ళు ఎలా చెప్పారు అనేది మనం ఒక సెంటెన్స్గా మనం మాట్లాడుకుందాం. నమస్తే.